హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను తెలంగాణ స్టైల్లో మునక్కాడ సాంబార్ అయితే చూపిస్తానండి. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఆనియన్ ఒకటి చిన్న సైజుది, వెల్లుల్లి రెప్పలు 4, ఎండుమిర్చి ఒక 2, తర్వాత వచ్చేసి కరివేపాకు, మునక్కాడ ముక్కలు తీసుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత ఒక చిన్న టీ స్పూన్ తోటి ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలండి. అవి చిటపటలాడుతుంటే ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేయాలి. వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా బ్రౌన్ కలర్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు మునక్కాడ ముక్కలు, ఇంకా కరివేపాకు, టమాటా అయితే వేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలపాలి. పసుపు వేసిన వీడియో మిస్ అయింది. పసుపు వేసి కలిపేసుకోవాలి. ఆ మునక్కాడ ఉడికినంత వరకు కొంచెం చిన్నగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. అవి ఉడికిన తర్వాత ఒక గిన్నెలో చింతపండు తీసుకొని ఆ చింతపండు రసం అయితే దీంట్లో వేసుకోవాలి. చింతపండు రసం అయితే గిన్నెలో ఉంది కదా, అది దానికి సరిపోయేంతగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒకసారి అలా మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ముందుగా అయితే నేను ఒక హాఫ్ గ్లాస్ పప్పు అయితే ఉడికించుకున్నాను. హాఫ్ గ్లాస్ పప్పుకి ఇంకా చింతపండు రసం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ చింతపండు రసం మరిగిన తర్వాత ఇది పప్పులో వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేయలేదండి నేను. ఇప్పుడు లాస్ట్లో కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసి కలిపేసుకొని ఒక పొంగు వచ్చినంత వరకు సాంబార్ మరిగించుకుంటే సరిపోతుంది. ఇదిగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఒక పొంగు రానివ్వాలండి. 2 పొంగులు అట్లా రానిస్తే సాంబార్ ఇంకా పర్ఫెక్ట్ వచ్చేసినట్టే. మీకు కానీ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ మాత్రం పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ మరి.